నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న ఇడుపులపాయలో నివాళులు అర్పించి అదే కార్యక్రమం అయిపోయిన తర్వాత నేరుగా విజయవాడ వరద బాధితుల దగ్గరికి వెళ్ళారు జగన్ గారు. అయితే ఈ సందర్భంగా ఒక కీలక కామెంట్స్ చేశారు. ఏంటంటే ఇది మానవ తప్పిదం, చంద్రబాబు గారి తప్పిదం, అక్కడ ఆయన ఇంటిని కాపాడడం కోసం జనం మీదకి నీళ్ళు వదిలారు లాంటి కామెంట్స్ ఆయన చేశారు. మరోపక్క ఏంటంటే చంద్రబాబు గారు జగన్ గారిని తిడుతున్నారు, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అఫ్కోర్స్ ప్రభుత్వానికి చాలా పెద్ద సవాల్ ఇది, ఎదుర్కోవాలి, ఆ పనులన్నీ చూడాలి. ఇంకో పక్క ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే పనిలో కూడా చంద్రబాబు గారు అంతే టైం ఇస్తున్నారు, ఆ రకంగా చూసుకుంటున్నారు కూడా. ఎందుకు ఇలా ఒకరినొకరు ఈ విషయంలో, అంటే అది మానవ తప్పిదం అని ఎందుకు అంటున్నారు? అఫ్కోర్స్ ఇది ప్రకృతి వచ్చింది అని బేసిక్గా అదైతే ఓకే. కాకపోతే ముందు జాగ్రత్తలు చర్యలా, లేకపోతే నిజంగానే అక్కడ ఇంటిని కాపాడుకోవడానికి వదిలేరా? ఏంటి నిజాలు ఇవి? అంటే వాస్తవంగా ఏమిటంటే జగన్ గారు స్పీడ్గా, అంటే ఆయన 11 సీట్లతో ఆ పరాభవంతో ఇన్యాక్టివ్గా ఉంటారు, ఇంకా పెద్దగా జనంలోకి రారు అని తెలుగుదేశం వాళ్ళు లేదా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటూ ఉండగా వరుసగా ఆయన జనంలోకి వచ్చే విధంగా జరుగుతున్నాయి. అంత మునిపేమో వాళ్ళ మీద దాడులు జరిగాయి అన్నారు, ఢిల్లీ ధర్నా అన్నారు, ఇలా జనంలోకి ఎప్పుడు వస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడేమో ఈ ప్రకృతి విపత్తు కూడా ఒక రకంగా ఆయన జనంలోకి తీసుకొచ్చింది. జనంలో ఆయనకి విపరీతమైన క్రేజ్ అంటే ఆదరణ ఉంది. జగన్ గారు వస్తే విపరీతంగా జనం వస్తారు. ఈవెన్ ఆ వరదల్లో కూడా మీరు గమనించారో లేదో విపరీతంగా జనం వచ్చారు. అంటే ఎందుకు అంటే ఆయనకి ఓట్లు వేయకపోవచ్చు, ఆయన ఓడించవచ్చు, 11 సీట్లకే పరిమితం కావచ్చు, కానీ ఆయన గట్టి ప్రతిపక్ష నాయకుడే, నంబర్తో సంబంధం లేదు. జగన్ గారు ఎప్పుడు జనంలోకి వచ్చినా సరే ఆయన వాయిస్కి ఒక విలువ ఉంటుంది. వీళ్ళు ఎంత ఆయన ఏదో నోటికి వచ్చింది మాడుతున్నాడు, ఆరోపణలు ఎన్ని చేసినా కూడా ఇప్పుడు వీళ్ళ భయం ఏమిటంటే ఆయన విపరీతంగా తమ ప్రభుత్వానికి సంబంధించిన లోపాలను, వైఫల్యాలను జనంలోకి తీసుకుపోయే శక్తిమంతుడు అనే క్లారిటీ వీళ్ళకు ఉంది. అందుకు ఆయన మీద ఈయనేమో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తున్నాడు. ఏమని చేస్తున్నారు? ఆయన ఇంటిని కాపాడడం కోసం నీళ్లు వదిలారు, నీళ్లు వదలడం వల్ల జనం అంతా కూడా కష్టాలు పడ్డారు అని. ఆయనేమో ఈయన ఏదో నోటికి వచ్చిందంతా మాట్లాడతాడు, టైం వేస్ట్, వీళ్ళు చేయాల్సిన పనులు కాకుండా ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారు అని. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఏమిటంటే ప్రతిదీ రాజకీయంగా మారిపోతూ ఉంది. ఎందుకంటే ఇక్కడేమో ఒక ప్రకృతి విపత్తు వచ్చింది, అది చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కాపాడడం కోసము వీళ్ళు వదిలారా లేదా అనేది దాని మీద ఏదో విచారణ ఉంటుంది. జనరల్గా అట్లాంటిది ఏమి జరగలేదనే ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వమే కదా విచారణ చేయాలి, ఎవరు చేస్తారు అని అంటారు. కానీ అసలు వాస్తవంగా ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు గారికి లేదా తెలుగుదేశంలో ఉన్న ముఖ్యులకి తెలుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే ఇక మీదట అలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వీళ్ళకుంది. ఇంకా రాజకీయం అంటారా? ప్రతిదీ రాజకీయమే. ఎందుకంటే గతంలో కూడా మీకు జగన్ గారిని ఏమని విమర్శిస్తూ ఉన్నారు, అంత మునుపు ఏమయ్యా రాజంపేట దగ్గర అన్నమయ్య ప్రాజెక్టు ఏదో దిగిపోయింది కదా, అప్పుడు అది మానవ తప్పిదం కదా, అప్పుడంతా జనాలంతా దీంట్లో అన్న మరణాలు అంటే కేవలం ఏదో నీటిలో కొట్టుకుపోయిన వాళ్ళు, అవి ఇవి రాళ్ళు గీళ్ళు పడి చనిపోయిన వాళ్ళ సంఖ్య ఉంది. కానీ అలా ఒక నీటి వరదలో అంటే మా ప్రాజెక్టు తెగిపోవడం వల్ల అంతమంది చనిపోవడం అనేది ఎప్పుడైనా జరిగిందా? మీరు అప్పుడు ఏమి చర్యలు తీసుకున్నారని జగన్ గారిని కూడా విమర్శిస్తున్నారు. సరే, జగన్ గారిని విమర్శిస్తారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు, అదంతా పక్కన పెడితే అసలు ఏం జరుగుతూ ఉంది, జనానికి ఏం జరుగుతూ ఉంది? జనానికి ఏమిటంటే ఎన్నడూ లేనంత ముప్పు వచ్చింది విజయవాడకి. ఈవెన్ దో ఆ రిటైనింగ్ వాల్ ఒకటి ఉండడం వల్ల కొంత సేఫ్టీ నడిచింది, కానీ అది కూడా లేకపోతే ఇంకొక 2-3 లక్షల మంది ఇలాగే నిరాశ్రయులయ్యి పిల్లలకి అంటే మేము అందిస్తున్నాము, అన్నీ చేసేస్తున్నాము, అది ఇది అంటున్నారు. కానీ అలా సాధ్యం కావడం లేదు. వీళ్ళు ఎవరికి అందిస్తున్నారంటే ఎక్కడో కొంత ఒడ్డున ఉన్న వాళ్ళకి అందిస్తున్నారు, ఏదో కాస్త కనిపిస్తున్న వాళ్ళని. పూర్తిగా నీటిలో మునిగిపోయి ఎక్కడో మిద్దెల మీద అక్కడంతా ఉన్న ముసలి వాళ్ళు, పిల్లలు, వీళ్ళంతా ఆకలికి అలమటిస్తూ మంచినీళ్ళు లేక ఈ బాధలు పడుతున్నారు. ఇంకా సహాయక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, వాలంటీర్లు చేస్తున్నారు చాలామంది. అంటే జనరల్గా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు వాలంటీర్లు వీళ్ళందరూ వచ్చి చేస్తారు. ఇంకా ఘోరం ఏమిటంటే ఏదైనా ఒక అంటే ఎవరో పొద్దున ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు, వాళ్ళ సిస్టర్కి ప్రెగ్నెంట్గా ఉంటే నొప్పులు వస్తే ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి 60,000 రూపాయలు అడిగారంట ఒక బోటు వాడు. అంటే 4 కిలోమీటర్లు నీళ్ళల్లో తీసుకెళ్ళాలి, ఎందుకంటే లేదు, దారి లేదు. ఇంకా అమ్మాయిని అర్జెంటుగా ఇలాంటివి ఏవైనా అత్యవసరమైన వైద్యం ఇబ్బందులు వస్తే ఏం చేస్తారు? పేదవాళ్ళు అయితే ఏం చేస్తారు? వాళ్ళు ఎలా అమ్మాయిని
కాపాడుకుంటారు. 60,000 ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అప్పటికప్పుడు? ఇంకా చాలామంది వేరే వీడియోలు కూడా పెడుతున్నారు. మా దగ్గరికి సహాయక చర్యలు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు చంద్రబాబు గారు కూడా, కానీ మా దగ్గరికి రావట్లేదు. మాకెవరికీ ఏ సాయం అందలేదు. బయటోళ్ళు బోటేసుకొని వచ్చి వాళ్ళేమో ఒక మనిషికి 2,000 అడగడము, దాటించడానికి వ్యాపారం 2,000 ప్రతిసారి వ్యాపారం అడుగుతున్నారు. చేస్తారు. మీ కర్నూలులో చాలా ఏళ్ల క్రితం వరదలు వచ్చినప్పుడు ఒక మనిషిని రక్షించడానికి 2 లక్షలు 3 లక్షలు కూడా అడిగారు. ఎందుకంటే ప్రాణం కదా, అంతకంటే ఏం చేస్తారు, ప్రాణాన్ని కాపాడుకోవాలి కదా. ఇలాగే వైద్యం ఇబ్బందులు ఏమైనా వచ్చినప్పుడు అసలు ఏం జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు. తిరగడం వల్ల ఏమిటంటే అధికారులంతా మళ్ళీ ఆయన చుట్టూ తిరిగితే ఉన్న సహాయక చర్యలు కూడా ఇబ్బంది వస్తుంది. ఈయనేమంటారు, నేను అలర్ట్ చేయడం వల్ల నేను ప్రత్యక్షంగా ఉండడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప ఏమీ జరగలేనంత ఇదిగా అధ్వానంగా ఉంది అధికార యంత్రాంగం అనేది కోసం. అంటే వీళ్ళంతా ఏమిటంటే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఇక్కడ జగన్ గారా, చంద్రబాబు నాయుడు గారా, తెలుగుదేశం రాజకీయమా, వైసీపీ రాజకీయం అనేది అనవసరమైన విషయం. ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత మనం చాలా తెలుసుకున్నాం కదా ఈ రోజుల్లో. ఇప్పుడు విజయవాడ కానీ, అమరావతి కానీ ఇవన్నీ కూడా ఎందుకు వానలు వస్తే వరదలు వస్తే మునిగిపోతున్నాయి. మనం దానికి ఇన్నేళ్లలో ఏమీ చేయలేకపోయామా? ఇన్నేళ్లలో మనుషుల ప్రాణాలు కాపాడడానికి కానీ, ఇళ్ళు కాపాడడానికి కానీ, లేదా మా జనం ఆస్తులు కాపాడడానికి కానీ ఎందుకు వీళ్ళంత అంటే మొదట చేయాల్సిన పని అదే కదా. ఎక్కడైతే జనానికి ఇబ్బంది ఉంటుందో, ఎక్కడైతే ప్రకృతి ఒక ఇది అయినప్పుడు, వానలు వరదలు వచ్చినప్పుడు ఎక్కడైతే తీవ్ర స్థాయిలో ప్రకృతి విరుచుకుపడుతుందో అక్కడ ముందస్తు చర్యలుగా జనాల్ని కాపాడుకునే ఒక యంత్రాంగం ఎప్పుడు ఉండాలి కదా. మన దగ్గర డిజాస్టర్ని కంట్రోల్ చేయగలిగిన యంత్రాంగం ఉండాలి కదా. అది ఎందుకు మిస్ అవుతున్నారు అంటే వీళ్ళు ఏమిటంటే వచ్చినప్పుడు చూద్దాంలే, ఎవరు చచ్చిపోతారు, పేదవాళ్లే కదా. వీళ్ళు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే వీళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు వీళ్ళు కాదు కదా. వీళ్ళకి ఏం కాదు, వీళ్ళు చాలా కూల్గా సేఫ్టీగా ఉంటారు. చచ్చిపోయేది ఎవరు? అంత పేదవాళ్ళు, దిక్కులేని వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు వీళ్ళే కదా. ఆ నీళ్ళల్లో ఇప్పుడు ఆస్తులన్నీ పోతాయి, నీళ్ళల్లో అన్నీ కొట్టుకొని పోతారు. ఒక జీవితాంతం కష్టపడి సంపాదించింటారు, లేదా వాళ్ళకి ఇంట్లో చిన్న చిన్న వస్తువులు, అవసరమైన వస్తువులు అవన్నీ కొట్టుకొని పోతాయి, లేదా పనికి రాకుండా పోతాయి. మరి వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు రికవర్ అవుతారు? వాళ్ళకి ఎవరు సాయం చేస్తారు? వాళ్ళు ఎలా కోలుకుంటారు? అంటే ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏమిటంటే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు బురదేసుకోవడం కాదు. ముందు జనానికి మనం ఏం చేయొచ్చు, ఎంత స్పీడ్గా వాళ్ళకి రికవరీ చేయొచ్చు. అంటే ఒక కష్టం వచ్చిన తర్వాత మనం సహాయక చర్యలకు చేపట్టడం కంటే కూడా కష్టం రాకుండానే మనం ఒకవేళ వస్తే ఏమవుతుంది అని ముందస్తు జాగ్రత్తగా ఏమైనా తీసుకుంటున్నామా? అలాంటి యంత్రాంగం ఏదైనా పని చేస్తే ఏ ప్రభుత్వానికి ఏం గుర్తింపు ఉండదు. ముందుగా అన్ని పనులు చేస్తే అవును, వచ్చినాక చేసేది ఏముండదు. చేశారని చెప్పుకున్నా అదేం ఉపయోగం వచ్చినాక మీరు ఏం చేస్తున్నారు ఎవరు తెలుసు, ఫోటోలు ఏవో తీసుకుంటారో అయిపోతుంది. అసలు ఎంతమంది దిక్కు లేకుండా అల్లాడుతున్నారు. అసలు ఇంటీరియర్గా వెళ్ళి రిపోర్ట్ మీడియా కూడా లోపలికి పోయి ఏం రిపోర్ట్ చేస్తుంది, ఆ నీళ్ళల్లో పోయి రిపోర్ట్ చేయలేదు కదా. కొంత వాళ్ళకు కూడా కొంత ఉంటుంది. దానికి తోడు విష పురుగులన్నీ కాళ్ళకు చుట్టుకోవడం, ఇది మామూలే, పాములు విపరీతంగా వచ్చేస్తాయి. ఇదొక సమస్య. ఇళ్లలో వాళ్ళకి పిల్లలకు పాలు లేవు, వైద్యం ఏదన్నా ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మందులు కావాలి, లేదా అర్జెంటుగా ఏదైనా ఇబ్బంది వస్తుంది, వాళ్ళని ఏం చేయాలి, ఎక్కడ తరలిస్తారు, ఎవరు తరలిస్తారు? అంటే ఒక మనిషి ప్రాణము అనేది ప్రభుత్వాల దృష్టిలో విలువైంది కాకపోవచ్చు, కానీ ఆ కుటుంబం దృష్టిలో విలువైంది కదా. ఆ కుటుంబంలో ఒక మనిషిని పోగొట్టుకుంటే వాళ్ళ జీవితాంతం ఆ బాధను అనుభవిస్తూ బతకాలి కదా. ప్రభుత్వాలు ఏం ఊరికి లెక్కలేస్తాయి, 10 మంది చచ్చిపోయారు నష్టపరిహారం ఇస్తున్నామని. కానీ ఆ 10 మంది కుటుంబాలకు తెలుస్తుంది ఆ పెయిన్ అంటే ఏందనేది. అన్యాయంగా వర్షాలు వస్తే, ఇళ్ళలో నీళ్ళు వస్తే మా వాళ్ళు చచ్చిపోయారు అనే బాధ ఎంతకాలం ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది వాళ్ళకి. దీన్ని ఈ మానవ తప్పిదాలు అంటున్నారు. ఈ మానవ తప్పిదాలు ఎక్కడైనా జరుగుతాయి, కానీ అవి లేకుండా చేయడం, ఎంత మేరకు దాన్ని కంట్రోల్ చేయడం అనే దాన్ని ప్రభుత్వాలు ఆలోచించాలి. ఊరికే బురద వేసుకోవడం ఏముండదు. ఇప్పుడు మిగిలేదంతా బురదే. ఇప్పుడు వాన నీళ్లు తగ్గిపోతే మిగిలేదంతా బురదే కదా. అది వేసుకోండి, మీ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు వేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మామూలు జనం కోరుకునేది ఏమంటే అయ్యా మాకు ఏదైనా సాయం చేయండి అని. సో మానవ తప్పిదం అదైతే నిజమే, కానీ అది చంద్రబాబు గారి ప్రభుత్వం చేసిందా, వైసీపీ ప్రభుత్వం చేసిందా అనేది చూసుకోవాలి. ప్రభుత్వాలు చేసినవి, ఎందుకంటే అవి ముందుగా జాగ్రత్తలు తీసుకొని ఆ కరకట్లు ఏదైతే పడిపోయే ఉన్నాయో ముందుగా ఇన్నాళ్ళుగా రిపేర్లే చేసుకోలేకపోయారు. 10 ఏళ్ల నుంచి మీరు ఏమేమో బిల్డింగ్లు కడతామంటారు, ఎక్కడెక్కడో డబ్బులు వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటారు. ఈ మామూలు అంటే వానలు వరదలు వస్తే ఆ కట్టలు కుంగిపోవడము, లేకుంటే ఏరులు పొంగిపోవడము ఇవన్నీ జరుగుతాయి కదా. ఇవన్నీ జరగకుండా ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు జరిగింది, ఇంకా 10 ఏళ్ల తర్వాత ఎప్పుడో వస్తుందిలే అనుకోవడం, నెక్స్ట్ కూడా రావచ్చు ఇప్పుడు. ఎందుకంటే ప్రకృతికి కంట్రోల్ లేదు, ప్రకృతి కూడా కంట్రోల్ కోల్పోయింది. దానికి ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో ఎవరికి తెలియదు. మొన్న వైనాడులో ఏం జరిగింది, ఎప్పటి నుంచో నెత్తి నోరు మొత్తుకుంటున్నారు, మైనింగ్, వెస్టర్న్ ఘాట్స్ సెన్సిటివ్, అక్కడ మైనింగ్ చేయొద్దండి, రిసార్ట్స్ కట్టొద్దండి, ఇష్టం వచ్చినట్లా బ్లాస్టింగ్ చేయొద్దండి అని. ఒక్కరిన్నారా? చచ్చిపోయిందంతా పేద ప్రజలు. మన వైనాడులో మట్టి
చర్యలన్నీ కూలిపడడం వల్ల ఏం ఆడేమి రిసార్ట్స్ ఓనర్లు చచ్చిపోలేదు, మైనింగ్ యజమానులు చచ్చిపోలేదు, చచ్చిపోయిందంతా పేదవాళ్లే కదా. మరి వాళ్ళని ఎవరు కాంపెన్సేట్ చేస్తారు? వాళ్ళని డబ్బులు ఇస్తే అయిపోయిందా? డబ్బులు ఇస్తే ఆ కుటుంబం పెద్ద తిరిగి వస్తాడా? వందల మంది పోయారు. ఎస్ సార్, ఒక పక్క ఇలా నడుస్తుంటే మరో పక్క పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ డిప్యూటీ సీఎం, ఏపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్నారు. ఆయన అసలు ఇలాంటి ఒక విపత్తు వచ్చినప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. ఏం జరిగింది, ఎక్కడున్నారు ఆయన, ఎందుకు ఒక మాట కూడా చెప్పట్లేదు అని అడుగుతున్నారు ప్రజలు. చాలామంది అడుగుతున్నారు, కానీ సినిమా కాదు కదా, ఇది రియల్ లైఫ్. ఇది ఇక్కడ 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చేస్తున్నారు కదా, మళ్ళీ మనం ఎందుకు ఇంటర్ఫియర్ కావడం అనేదన్నా ఉండొచ్చు. లేదంటే ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్, లేదంటే ఇక్కడ పుట్టినరోజు వేడుకలకి ఎక్కడికైనా వెళ్ళి ఉంటారా, సినిమా వ్యవహారాల్లో ఉండొచ్చు. బేసిక్గా ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ టైంలో వచ్చి ప్రజలకి ధైర్యం చెప్పి, ఆయన ఉప ముఖ్యమంత్రి కదా, ఆయన తాను ఏమిటి అని చెప్పుకోవడానికి, ప్రజలతో తాను ఎలా ఉంటానో చెప్పుకోవడానికి వచ్చిన ఒక అవకాశం అది. ఈ అవకాశాన్ని ఆయన ఏం చేశాడంటే, ఆయన కనబడమే లేదు. 75 ఏళ్ల వయసులో ఆయన రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా తిరగడం ఏంది? ఆయనకంటే చాలా చిన్నవాళ్ళు కదా వీళ్ళంతా, లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళు అసలు కనబడకుండా పోవడం ఏంది? అంటే జనం ఎవరైనా అనుకుంటారు కదా, ఈయనేంటబ్బా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఏమైనా చేస్తా, అది చేస్తా, ప్రజల కోసం ప్రాణం ఇస్తా, పేదవాళ్ళ కోసం ఇది ఇస్తా, అది ఇస్తా అన్నారు కదా. మరి ఇప్పుడు ఇంతమంది, ఇన్ని లక్షల మంది నీళ్లలో మునుగుతూ నిరాశ్రయులయ్యి వాళ్ళు అన్నమో రామచంద్ర అని అరుస్తున్నారు కదా, ఆయన మరి దగ్గరుండి అరే బాబు ఇది చేయాలి, అది చేయాలి, నేనున్నాను అని. ఇప్పుడు జగన్ గారు ప్రతిపక్షంలో ఉండి అది నీళ్ళల్లో నడుచుకుంటూ ఏదో పోయారు కదా, ఆయన మామూలు అధికారంలో ఉంటే పోవడం అనుకోండి, అది వేరే విషయము. ఇప్పుడు ఈయన అధికారంలో ఉన్న వాళ్ళు అట్లా పోవడానికి వీల్లేదేమో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు కదా, ఆయన జనం దగ్గరికి పోవాలి కదా, ఆయన ధైర్యం చెప్పాలి కదా. ఎందుకంటే ఆయన్ని కూడా ఒక ముఖ్య నాయకుడిగా ఎంచి కూటమిలో గెలిపించారు కదా ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు అనేది కీలకమైన వ్యక్తి కదా కూటమి అంత మెజారిటీ రావడానికి. అసలు ఎక్కడున్నారో తెలియదు, ఆయన ఏమిటో తెలియదు. ఏమి ఉప ముఖ్యమంత్రి మీరు, ఇంత విపత్తులో కూడా, ఇంత డిజాస్టర్లో కూడా మీరు మీ ఐడెంటిటీ చాటుకోలేనప్పుడు, దూరంగా ఉంటే కనీసం నేను దూరంగా ఉన్నాను, ఎక్కడో లేదు నేను ఈ దేశంలో లేనని చెప్పాలా. మీరు మీ అభిమానులు మిమ్మల్ని విపరీతంగా ఆరాధించే వీళ్ళంతా ఉన్నారు కదా, నా పార్టీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా. వాళ్ళని ఎవరైనా అడిగారు అనుకోండి, ఎక్కడే మీ హీరోకి సినిమాల్లో కనిపిస్తాడు, డైలాగులు చెప్తాడు, లేదా ప్రతిపక్షంలో ఉన్నాడు జగన్ని సంగతి చూసి, జగన్ సంగతి అయిపోయి చూసేశారు కదా, ఇప్పుడు మీ సంగతి ఏదో చూపించండి. ప్రజలతో మీరు ఎలా ఉంటారు, ప్రజలకు ఏం చేస్తారు, ప్రజలతో ఎలా ఇంటరాక్ట్ అవుతారు అనేది మీరు చూపించాలి కదా. ఒక సినిమా హీరోగా మీరు, ఒక ఉప ముఖ్యమంత్రిగా మీకు వచ్చిన ఒక అవకాశాన్ని, ప్రజలతో మమేకమయ్యే ఒక అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? చంద్రబాబు గారు ఏం వద్దంటారా? లేదు పవన్ కళ్యాణ్ నువ్వు రావద్దని నేనే చూసుకుంటున్నాను, ఇప్పుడు నాకు ఇంపార్టెన్స్ పోతుంది నువ్వు వస్తేనేమో అనడు కదా ఆయన. ఒకవేళ అన్నా కూడా నేను జనంతో వెళ్తాను అని ఈయన అడగచ్చు కదా. అంటే ఎందుకో ఆయన తన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్లకు పైగా యుద్ధం చేసి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు వచ్చారు. ఆయన తన ముద్రని ప్రత్యేకంగా రాజకీయాల్లో చూపుతారే అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ 3 నెలల్లో మరి ఆయన ఏం అధ్యయనం చేస్తున్నారు మనకు తెలియదు, కానీ మనకేం కనపడలేదు. ఇంకో పక్క సినీ హీరో అయినా జూనియర్ ఎన్టీఆర్ ఏమో ₹1 కోటి విరాళము 2 తెలుగు రాష్ట్రాలకు ప్రకటించారు. ఇంకెవరెవరు చేశారో తెలియదు కానీ చూడలేదు. సో అక్కడ నుంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వాల్సిన వ్యక్తి ఇప్పుడు వరకు ఒక మెసేజ్, ఒక ట్వీట్, లేకపోతే ఏది. ఎన్టీఆర్ గారు మామూలుగా డిటాచ్డ్గా ఉన్నారు ఈ పాలిటిక్స్కి, ముఖ్యంగా తెలుగుదేశం పాలిటిక్స్కి. అంటే మొన్న బాలకృష్ణ గారి వేడుకలకు కూడా వెళ్ళలేదు కదా. అంటే ఆయనకి దాదాపు పూర్తిగా ఆ కుటుంబంతో కానీ తెలుగుదేశం రాజకీయాలతో కానీ తనకేం సంబంధం లేదంటే, ఇంతకాలము అతనికి సమయం దొరకలేదా మొన్న ఉడిపికి వాళ్ళ మదర్తో పాటు వెళ్ళి ఏదో ఫొటోస్ పెట్టారు కదా. ఎందుకంటే ఇక్కడ నేను ఈ ఊర్లో లేను, ఈ వేడుకకి నేను హాజరు కాలేకపోతున్నానని ఇండైరెక్ట్ మెసేజ్ అది. కాబట్టి ఆయనే స్పందించాడు. మరి మీరంతా స్పందించాలి కదా, మీరు ఇంకా ఎక్కువ స్పందించాలి కదా. కాబట్టి కన్ఫ్యూజన్. తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అన్నీ చూసుకుంటారా, ఇంక వీళ్ళంతా ఊరికే ఉంటారా, పక్కన పవన్ కళ్యాణ్ గారు నీడగా మిగిలిపోతారేమో చూడాలి ఆ రాజకీయాల్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా.